నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు బషీరుద్దీన్ తండ్రి భాషా మియాం గ్రామం అనపర్తి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1978 సంవత్సరంలో 100 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఇంటి ధృవపత్రాలను అందజేశారు. ఈ యొక్క ఇంటి స్థలంలో గృహ నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నుండి రుణం తీసుకోవడం జరిగింది. అందుకు స్థల ధృవపత్రాలను హౌసింగ్ బోర్డు నుంచి తాకట్టు పెట్టడం జరిగింది. పలుమార్లు ఆర్డీఓ ఎంఆర్ఓని ఈ సమస్యపై పలుమార్లు తెలిపినా పరిష్కారం రావడం లేదని సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మా నివాస ధృవపత్రాన్ని హౌసింగ్ బోర్డు నుంచి విడిపించి ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బషీరుద్దీన్, మా నాయన పేరు భాష మా వెన్నపడి గ్రామం. అయితే 1978లో గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, పట్ట కాగితం ఇచ్చింది. అయితే మేము బీదరికం ఉండడం వల్ల ఆ పట్ట కాగితం హౌసింగ్ బోర్డులో పెట్టి లోన్ తెచ్చి 2 రూమ్లు కట్టుకున్నాం. ఆ 2 రూమ్లు కట్టుకుంటే ఏమైందంటే కట్టుకున్నాం, హౌసింగ్ బోర్డులో డబ్బులు లేక హౌసింగ్ బోర్డులో మా పట్టకాయని తెచ్చుకోలేదు. తర్వాత ఇక అట్నే అయిపోయింది సార్. ఇప్పటికి 50 ఏళ్ళు అయింది. మా పట్టకాయ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇల్లు కబ్జా చేస్తే ఎక్కడ పోయింది పట్టకాయ పోయింది అంటారు. ఈ పట్టకాయ హౌసింగ్ బోర్డులో ఉంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎంఆర్ఎఫ్ పంపించారు. ఆ తహసీల్దార్ అంటే అటెస్టెడ్ చేసి ఇస్తా అంటుంది. అటెస్టెడ్ కోర్టు నడుస్తలేదు సార్. అటెస్టెడ్ కాపీ కోర్టు నడుస్తలేదు. వీళ్ళు ఒరిజినల్ ఇస్తలేరు. వీళ్ళు దొంగల కబ్జా పోలీస్ స్టేషన్ పోతేనో అది సివిల్ కేసు కోర్టుకు బాగుంటుంది. మరి ఎక్కడ పోవాలి, ఎవరు ఇస్తారు మా పట్టకాయలు? ఆ పట్టకాయలు గవర్నమెంట్ ఇచ్చింది, అసలు మా కాగితం లోన్ కోసం పెట్టింది. ఇది సార్ ముచ్చట. ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, అసలు ఎవరు సాయం చేస్తారనేది కూడా ఎంఆర్ఓ గారు ఆఫీస్కి పోతే ఆఫీస్కి రాను.